ఏ ఏ పరిమళ తైల వాసనలు ఉన్నాయో, ఏ ఏ గంధవర్గ వాసనలు సువాసనలు ఉన్నాయో అవన్నీ కూడా తోటలో ఉన్నాయి. ఎంత బాగా పోల్చాడు. ఇంకా మనము చూడండి, కొలస్సి 3:12-14 వచనాలు చదవండి, ఎంత చక్కగా చెప్తున్నాడు. కాగా చూసారా, పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టుగా జాలి గల మనస్సును, దయాలుత్వమును. బాబు ఏ వాసన అండి? జాలి గల మనస్సు అనే వాసన ఫలించిందా? ఫలిస్తుందా? పరిమళిస్తుందా? గుబాలిస్తుందా జాలి మనసు? అమ్మో, ఆవిడికి జాలి దయా లేదు. ఓ సహోదరి చనిపోయారు. చనిపోతే అయ్యో అని అనడంలే. ఇదేంటంటే వెళ్ళేసరికి అరే ధర్మమే చేయరురా వాడు, లేదా ధర్మమే చేయదురా ఆవిడ అనే మాట అంటున్నారు. అరే చనిపోయిన వారి కోసం ఎందుకు అలా మాట్లాడతారు? లేదు బాబు అంటే ఆ వాసన విడిచి కొడుతుంది, కంపు కొడుతుంది. కానీ ఈ వాసన ఎలాగ ఉండాలండి? జాలిగల మనస్సురా. రూబేంది జాలిగల మనస్సురా, ఇదిగో పలానా అర్పణమ్మ గారిది. అది చాలు. ఏంటంటే చెప్పండి, జాలిగల దయాలుత్వము, వినయము. ఎంత వినయం అండి! కొంతమంది వినయం ఉండదు. ఇవన్నీ ఏమనుకుంటున్నారు? సువాసనలు. చెప్పమా అంటే జాలిగల మనస్సు, దయాలుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. ఫలించాలండి మనం, పరిమళించాలండి మనం, సువాసన వెదజల్లాలండి మనం. అర్థమవుతుందా? లేకపోతే నిన్ను నన్ను చూసి ఆయన కంపు కొడుతుందిరా చెట్లు. ఇంకా చదవండి 14 వచనం వరకు. సహించండి, సహించండి. ఎంత సహనమో! క్షమించండి. అయ్యే ఎంత వేగం క్షమిస్తాడండి తను. ఇంకా ప్రేమను ధరించుకోండి. చూసారండి, పరిపూర్ణత. ప్రేమలో అన్నీ ఉంటాయి, మళ్ళీ అన్ని దినుసులు ఉంటాయి. ఇన్ని రకాలైన సువాసన అండి. మచ్చుకైనా ఒక 4 అయినా 5 అయినా ఉన్నాయా మనలో? వెదజల్లుతుందా ఆ సువాసన? ఎట్లున్నది ఆ సువాసన దినుసులు? ఎన్నున్నాయి? ఎక్కడున్నాయి? అయిపోయింది 14 వచనం అయిపోయింది కదా. ఇప్పుడు తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం కూడా చదవండి. మొదటి తెస్సలోనికీయులకు 5:8.